best superstar di. Hey. Hi, hello and welcome to Rarandoi Vedika Cheddam, powered by Triplex Detergent Soap. సో సూపర్ ఎనర్జెటిక్ గా ఇరు వర్గాల వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సో మీకు అందరికి స్వాగతం సుస్వాగతం. ఓ పెద్ద ఆయన ఓ మంచి విషయం చెప్పాడండి. ఆయన దగ్గర నుంచి విన్నాక నేను కూడా మీకు చెప్దామని ఇందా నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆ విషయం ఏంటంటే, శాస్త్రాలు ఎన్నున్నా, సంప్రదాయాలు ఏమైనా, మంత్రాలు మార్చినా, మనుషులు మారినా, బాధ్యతలు ఎవరికైనా, బంధువులు ఎవరైనా, పెళ్లి అనే ఒక్క బంధం ఎప్పటికీ చెదరని. ఇది నమ్మి ఇద్దరు ఒకటవడానికి సిద్ధపడ్డారు. సో వారిద్దరిని కూడా ఇక్కడికి పిలిస్తే మనం మొదలు పెట్టేయచ్చు ఈ వేడుకని. రైట్, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ జ్యోతి అండ్ హేమంత్. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరో మత్తు మందునే పెట్టే సిందిరో కొత్త దారిలో నెట్టే సిందిరో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వరో కాకే కట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో లైకే కొట్టినాను లబ్బు బండి తీసి ట్రాకు మీద పెట్టినాను. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరో మత్తు మందునే పెట్టే సిందిరో కొత్త దారిలో నెట్టే సిందిరో సుందరి ఈ సుందరి. చాలా బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేశారు ఇద్దరు. అండ్ వెల్కమ్ మీ ఇద్దరికి రారండో వేడుక చేద్దాం కార్యక్రమానికి. ఇప్పుడే మీ వాళ్ళతో మాట్లాడుతున్నాను, మీ గురించే చెప్తున్నాను. అప్పుడే సర్లే ఈ లోపల మీరు కూడా రెడీగా ఉన్నారని మిమ్మల్ని కూడా పిలిచాను. కానీ అన్నిటికంటే ముందు ముఖ్యంగా మీ ఇద్దరికి ఒకరికొకరికి ఎలా పరిచయం? మ్యాట్రిమోనీ ద్వారా వచ్చింది సంబంధం. రిక్వెస్ట్ పంపించుకోవడం, మాట్లాడుకోవడం, తర్వాత పెళ్లి చూపులు, అలా వాళ్ళు ఒకసారి మా వాళ్ళు ఒకసారి వెళ్ళారు, ఫిక్స్ అయిపోయింది. మీరు వెళ్ళలేదా? నేను అయ్యా అదేంటిది, అబ్బాయి చూడరేటి? అబ్బాయి మా ఇంటికి వచ్చేసాడుగా. అవునా? ఓకే, సినిమా స్టైల్ అలాగే జరుగుతున్నా, కర్టెన్ పక్క నుంచి వచ్చి హే వచ్చేది. అది మా మడ్డల డైలాగ్. అవునా? అలా కర్టెన్ నుంచి వచ్చి చూస్తుంది, అక్క వచ్చారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అంతా లోపలికి వచ్చి. అవును, అంటే ఏదైనా క్వశ్చన్ ప్రిపేర్ చేసుకున్నారా? క్వశ్చన్ పేపర్ ఏమేమి అడగాలి, ఏమేమి తెలుసుకోవాలి? క్వశ్చన్ పేపర్ ఏం ప్రిపేర్ చేయలేదు, మా క్వశ్చన్లన్నీ మా చెల్లెలు 18 లో అడుగుదాం అనుకుంటున్నా, అవుతులేరా? క్వశ్చన్స్ ఏం ప్రిపేర్ అవ్వలేదు, అలా క్యాజువల్ గా వర్క్ ఏంటి అలా సింపుల్ టాక్. సింపుల్ టాక్. మీరేం అడిగారు సార్? ఏముంది భయ్యా, అబ్బాయిలు అంటే అమ్మాయిల స్మైల్ చూసి పడిపోతాం, స్మైల్ చూసాం పడిపోయాం. మాస్టర్ బిస్కెట్లు వేయడం బాగానే వచ్చారన్నమాట అయితే. సో మిమ్మల్ని ఎప్పుడు నవ్వుతూ ఉంచుతారనమాట ఆయన, గ్యారంటీగా. వండర్ఫుల్, సూపర్. ఓకే, ఇప్పుడు ఎన్నాళ్ళు అయింది పరిచయం? జస్ట్ లాస్ట్ మంత్ 29 కి ఎంగేజ్మెంట్ అయిందండి, అంతే 1 మంత్. సో ఇద్దరు రెగ్యులర్ గానే మాట్లాడుకుంటున్నారు, ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు నేను మీ ఇద్దరికి ఒక చిన్న టిప్ చెప్తాను అనమాట. ఇప్పుడు మీ ఇద్దరు కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవాలనుకోండి.
ఆ టాస్క్ అది నాకు టిప్పే, మీకే టాస్క్ అది. ఇప్పుడు అంటే మీరిద్దరు కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవాల్సి వచ్చింది అనుకోండి. ఇంట్లో చుట్టాలు ఉన్నారు, ఎన్నో విషయాలను మాట్లాడుకోవాలి. అప్పుడు కోడ్ లాంగ్వేజ్ ఒకటి మీకు నేర్పిస్తాను. ఓకేనా? చాలా ఈజీగా ఉంటుంది అది. హాస్టల్లో మాట్లాడాలంటే ఇబ్బంది అయితే నా కోడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాను. కోడ్ లాంగ్వేజ్ చూడండి, మీకు తప్ప ఇంకెవ్వడికి అర్థం కాదు అది. నాకు అర్థమవుతుందా? అది ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. చాలా సింపుల్ ఇది. ఏం లే, 2 ఐస్ క్యూబ్లు నోట్లో పెట్టుకుంటారు, బుగ్గల్లోకి వెళ్ళకూడదు, నాలుగు మీద ఉంచాలి. నేను చెప్పింది మీరు చెప్పేస్తే అదే కోడ్ లాంగ్వేజ్. లేలే అసలు ఎప్పుడంటే ఏదైనా మాట ఒక్క నిమిషం చెప్పి ఐస్ క్యూబ్ తీసుకొచ్చి అనగానే అర్థమైపోయింది. ముందు మేడం గారితో మొదలు పెడదాం. అలాగే ఉండండి. నేను చెప్పాను. గాడిలోన కందిపప్పు, గాడి కింద పందికొక్కు. ఇవాళ అంతా ఆవిడ తత్తే తినేస్తామమ్మా. గాడిలోన కందిపప్పు, గాడి కింద గాడిలోన కందిపప్పు, గాడి కింద పందికొక్కు. గాడిలోనే 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 కందిపప్పు, గాడి కింద పందికొక్కు. ఇప్పుడు గురువు గారు చూడండి, మామూలుగా ఉండదు. లక్ష భక్షములు భక్షించు లక్ష్మణుడికి ఒక భక్షము భక్షించుట లక్ష్యమా? లక్ష భక్షములు భక్షించిన భక్షుడిగా లక్ష భక్షములు భక్షించు లక్ష్మణుడికి ఒక భక్షము భక్షించుట లక్ష్యమా? ఇది ఐసీకి ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అనుకుంటాడు ఆయన, అంత కష్టంగా ఉంటుంది. లక్ష భక్షములు భక్షించిన లక్ష్మణునికి ఒక భక్షం భక్షించు లక్ష్యమా? రెండోసారి. లక్ష భక్షములు భక్షించిన లక్ష్మణునికి ఒక భక్షం భక్షించు లక్ష్యమా? సూపర్. ఏం చెప్పాడు ఈయన? ఓకే, బాగా చెప్పారు అబ్బా. మేడం గారు మళ్ళీ ఐస్ క్యూబ్. రెడీ, లాస్ట్ వన్. కత్తి కుర్రవాడు కర్రె కుదరలేదని కర్రి కుర్రవాడిని కరిచాడు. మా వాళ్ళు కొంచెం ఎక్కువ వాడారు. సరే, ఇంకా ఈజీ తీస్తాను. నా నూనె నీ నూనె అని నేను అన్నానా? నా నూనె నా నూనె, నీ నూనె నీ నూనె. నా నూనె నీ నూనె అని నేను అన్నానా? నా నూనె నా నూనె, నీ నూనె నీ నూనె. ఇంకోసారి. నా నూనె నీ నూనె అన్నానా? నీ నూనె నీ నూనె, నా నూనె ఏంది? నా నూనె నీ నూనె అన్నానా? నా నూనె నా నూనె, నీ నూనె నీ నూనె. వండర్ఫుల్. గురుగారు మీకోసం. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. అన్ని ప్రేమలు ఉంటాయి, ఎన్ని ప్రేమలు ఉంటాయి? కమాన్ బావా, రెడీ. ట్రై చేద్దామా ఇద్దరం? చేసి బాగా నచ్చినట్టు. అరే నీకు ఎందుకురా, వాళ్ళు ఆడుతున్నారు కదా, నువ్వు ఆగచ్చు కదా. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకే ప్రేమించిన ప్రేమ ప్రేమిస్తుందా? రైట్ ఆన్సర్. వెరీ గుడ్ సార్. గట్టి చప్పట్లు కొట్టండి వీళ్ళకి. నేను వీళ్ళకు కోడ్ లాంగ్వేజ్ నేర్పిద్దాం అనుకున్నాను, కానీ వీళ్ళ దగ్గర ఆల్రెడీ కోడ్ లాంగ్వేజ్ ఉన్నాయని నాకు ఇప్పుడు అర్థమైంది. వెరీ గుడ్, వండర్ఫుల్ జోడీ. ఓకే, సో మీ పరిస్థితి ఇలా ఉంది, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? అంటే వీళ్ళందరూ ఆల్రెడీ మీకు పరిచయం అయిపోయారా? అందరు ఆయన మీ వాళ్ళందరూ పరిచయం చేస్తారా? ఆవిడ మీ వాళ్ళందరూ పరిచయం చేశారా? సో మీ వాళ్ళందరూ ఇంతమంది వచ్చారు కాబట్టి నాకు వచ్చిన థాట్ మళ్ళీ తట్టింది. ఈసారి ఏంటంటే కొన్నిసార్లు ఒక పెద్దవాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి సామెతలు వినగానే మనకు ఒకరు గుర్తొస్తారు. సో ఇప్పుడు మీకు సామెత చూపిస్తాను నేను. ముందు సామెత చూడండి. మీ ఫ్యామిలీలో ఈ సామెత ఎవరికి సెట్ అవుతుందని మీరు అనుకుంటారో చెప్పండి. ఓకే, రెడీ? ఫస్ట్ సామెత.
అన్నీ ఉన్న ఆకు అన్నికి మనకి ఉంటుంది. ఏమి నేను ఆకు గురుగారు మీదే ఛాన్స్. సో సామెత చూసారు కదా, ఇది ఎవరికి సెట్ అవుతుంది? సెట్ అయ్యే వాళ్ళు ఇక్కడ పర్ఫెక్ట్ లేరు, పర్ఫెక్ట్ ఒకడు ఉన్నాడు. ఎవరు? మా ఫ్రెండ్ ఒకడు. ఆయన గ్యారెంటీ చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒకవేళ ఇస్తే అంటే ఎవరు హడావిడి ఎక్కువ ఉంటుంది మీ ఇంట్లో? మా మమ్మీ గారు బాగా చేస్తారు హడావిడి, ఫుల్ బట్ పర్ఫెక్ట్. హోమ్ మినిస్టర్ ఆవిడేనా? డాడీ ఆర్డర్స్ అన్ని ఆవిడ దగ్గర తీసుకుంటూ ఉంటారా? కన్వేస్ అలా పెర్ఫార్మ్ చేస్తూ ఉంటారు, అన్ని వింటున్నట్టు తలుపుతూ ఉంటారు ఆయన. వెరీ క్లెవర్ హస్బెండ్ సార్. సూపర్. మేడం గారు మీ సైడ్ ఏం కవిత వస్తుందో? సామెత. చాదస్తం మొగుడు చెప్తే వినడు, గిల్లితే ఏడుస్తాడు. ఎవరా వ్యక్తి? అంటే ఆచార వ్యవహారాలు పద్ధతులు అన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరున్నారు? తాతయ్య గారు, నానమ్మ. ఆయన పక్కన కర్ర ఉంది, నేను అటు సైడ్ కూడా వెళ్ళా. ఏ దాంట్లోనే ఆచారం అది. వాళ్ళిద్దరూ డీలింగ్ లో ఉన్నారు, ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఎన్కోడెడ్ కమ్యూనికేషన్. ఆహా, ఏం లేదు. ఈ ప్రోగ్రామ్ అప్పట్లో లేదేమిటి? ఉంటే మన ఇద్దరం కూడా వచ్చేవాళ్ళ. ఓకే, సో గురుగారు మీ సైడ్ అయితే అందితే జుట్టు లేదంటే కాళ్ళు. హూ ఇస్ దట్ స్మార్ట్? అంటే ఈ సామెత అంటే కామెడీ వే. ఈ సామెత వేసుకుంటే చాలా జాగ్రత్తగా ప్లానింగ్ ఉన్న వ్యక్తి ఎవరు? ప్లానింగ్ ఉందంటే మా కనకరాబాబు గారు. సార్ నైస్ హెయిర్ స్టైల్. సామెతకి సెట్ అయింది సార్. ఓకే, ఎందుకు అలాగా? బావగారు మనం ఏమన్నా ఫంక్షన్ పిలిస్తే పర్ఫెక్ట్ గా వస్తారు, పర్ఫెక్ట్ చూస్తారు, పర్ఫెక్ట్ గా వెళ్తారు. సామెతకి హెయిర్ స్టైల్ కి సెట్ అవ్వడం నాకు ఇంకా ఆనందంగా ఉంది. అండ్ ఎస్ మేడం గారు మీరు రెడీయా? ఈసారి తప్పించుకునేది లేదు. కన్నకు లేదు, కత్తి పెట్టందుకు చెల్లి. అంటే ఆవిడ పెద్ద అంటే నేనున్నానని వస్తూ ఉంటారు ఇలాగా. నేనున్నా అంటే అన్ని పర్ఫెక్ట్ గా చేస్తుంది, మళ్ళీ అన్ని కావాల్సినవి. మీ పేరు? మధురిమ. మధురిమ. మీరేం చేస్తుంటారమ్మా? బీటెక్ కంప్లీట్ అయ్యాడు. బీటెక్ అయిపోయింది, తోస్తారు బయటికి. ఓ వెరీ గుడ్, సూపర్. మీ అక్క మరి అలా అంటున్నారు, మరి మీరు ఏమంటారు? ఏదో మా అక్క అభిమానం. ఓ ఇవిడికి ఇలా అర్థమైందా? ఓకే, నెక్స్ట్ సామెత. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుంది అన్నట్టు. అంటే అర్థమైంది. ఫాదర్ ఫాలో అయిపోయారు. మా అల్లుడు. ఎవరు? సేమ్ హెయిర్ స్టైల్. ఆయన హోమ్ డిపార్ట్మెంట్ ఎక్కడున్నారు? బావగారు ఇందాక చెప్పా కదా. సరే సార్ మీరు కూడా నుంచోండి. అది పర్ఫెక్ట్. నాకు ఇప్పుడు అర్థమైంది, నాన్న ఫాలో అయ్యాడని కొడుకు కూడా ఫాలో అయ్యాడు. గురుగారు నమస్కారం. 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 ఏం పేరు? యశస్వి. ఆధార్ కార్డు మీ అదే ఉందా? ఏం చదువుతున్నా? థర్డ్. ఫస్ట్ టైమా? తాడా? ఓకే, బాగా గట్టిగా అలా ఫౌండేషన్ 2-3 సార్లు అయినా ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ, కొంచెం థ్యాంక్ యూ. ఓకే, సో మేడం గారు మీ సైడ్ సామెత. పిట్ట కొంచెం కూతగనం. పిట్ట కొంచెం కూతగనం మా చిన్నాడు. ఆడి బాబు ఇప్పుడు ఏం చెప్పినా ఆడికి అర్థం కాదు. ఇప్పుడు మ్యాటర్ వాడు 2-3 వెళ్ళాక ఈ వీడియో ప్లేస్ నన్ను అన్నాడా? అడిగి ఇప్పుడు ఏం తెలియదు కాబట్టి ఇంకెవరైనా పిట్ట కొంచెం సుశ్రుత్. అన్నా నమస్తే, ఆల్ హ్యాపీ? ఓ వెరీ గుడ్. మీ పేరు? సుశ్రుత్. ఓకే ఓకేరా బాబు. కరెక్ట్ సెట్ అయింది అన్న. పిట్ట కొంచెం కోతగానం. ఏం చదువుతున్నావు? ఏదే ఓ మంచి పోయం చెప్పినా. అగ్నార్జున భగ్మార్గం గజానన మహానిశం గురువే దేవ సర్వకార్యేషు సర్వదా.
వెరీ గుడ్ అన్న. ఫస్ట్ క్లాస్ కే ఇంత చక్కగా నేర్చుకున్నాం అంటే ఇట్స్ వండర్ఫుల్. ఇక ఇప్పుడు గురుగారు ద ఫైనల్ వన్. యా షూర్. ఎస్. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏమి ఉపయోగం? పాస్. పాసా? సరే మీ ఇష్టం. నెక్స్ట్ వన్. ఇప్పుడు చెప్పండి. డబుల్ పాస్. డబుల్ పాసా? అంటే మా ఫియాన్సీకి వెళ్తుంది అన్నమాట. ఆవిడ చేతులు ఎత్తేస్తారు నాకు తెలిసి ఈ విషయం. పాస్ కదా? మేడం గారు, అత్త సొమ్ము అల్లుడు దానం ఎవరు? సూపర్, వెరీ గుడ్, వెల్ ప్లేడ్. అండ్ ఎంతో స్పోర్టివ్ గా పాపం సరదాగా వాళ్ళకు కూడా అన్ని సామెతలు ఇచ్చారు. థ్యాంక్ యూ మీ అందరికి కూడా. థ్యాంక్ యూ. సో ఈ వేడుకలో అంటే అన్ని ఉండాలి. అండ్ అలాగే గిఫ్ట్లు అవన్నీ ఇచ్చిపుచ్చుకుంటూ అందరూ వస్తూ ఉంటారు. అందరూ వచ్చి గిఫ్ట్లు ఇచ్చే లోపల మీకు మీరు గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసుకోవాలిగా, రైట్? ప్లీజ్ గెట్ యువర్ గిఫ్ట్. ఇప్పుడు మొదటి గిఫ్ట్ ఎవరిస్తారు? ఓ గురుగారు, ఎస్, మీరే ఫస్ట్ గిఫ్ట్ ఇస్తారు. ఆకాశంలో మబ్బులు, అలా ఏదైనా కవిత? ఆకాశంలో మబ్బులు, పక్కన ప్రదీప్. సూపర్. మేడం గారు, నేను ఒక పాట పాడుతూ ఆయన కోసం నేను ఇస్తాను. పాట పాడతారండి? వెరీ గుడ్, సూపర్. అరే గేట్లు వేసేయండి రా. రెడీ. గుంజుకున్నా నిన్నే ఎదలోకే, ఇంకా ఎన్నాళ్ళకి ఈడేరునో ఈ బ్రతుకే, తేనె చూపే చల్లో నాపై చిందేలా, తాళనంటుంది మనసే నీరు పడ్డ అద్దంలా, కొత్త మణిహారం కుడిసేటి గడియారం, పెద్ద పులినైనా అనిచే అధికారం, నీ వెళ్ళినాక నీ నీడే పోనంటే పోనందే, గుండె కింద నీడొచ్చి కూర్చుందే. చాలా స్వీట్ గా పాడారు. వండర్ఫుల్, సూపర్. ఇంకొక గిఫ్ట్ ఉంది. ఇంకో గిఫ్ట్ ఉందా? స్పెషల్ గిఫ్ట్ అనుకో. అంటే దానికి కూడా పాట ఉంటుందా? దానికి పాట పాట ఉంటుందా? అయితే ఓకే. దాని బట్టి నేను పాడతా. మీరు పాడతారా? చేతులు లేచేయండిరా. తీసుకురండి. Come on. Oh, it's beautiful. హేమంత్ కి పెట్స్, బర్డ్స్ అన్న అవి స్వేచ్ఛగా ఎగరాలని, వాటికి తినిపించాలని చాలా ఇంట్రెస్ట్. సో ఆయన కోసం ఇది. కాసేపట్లో బ్రేక్ రాగానే బయటకు వెళ్ళి హ్యాపీగా వదిలే. అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ వర్డ్స్, ఆ బ్యూటిఫుల్ స్కైల్ అలా ఎగురుతుంటేనే అద్భుతం కదా. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఇద్దరు. సో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మీరు గిఫ్ట్లు అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నారు. నేను ఇంకోటి కజకిస్తాన్ నుంచి సైకిల్ తొక్కుంటూ ఒకరి చేత గిఫ్ట్ తెప్పించాను. అక్కడి నుంచి ఆడు వస్తున్నాడు, ఆంధీ వేలో ఉన్నాడు. చెక్ పోస్ట్ దాకా వచ్చాడు. కరిగిపోయిందా? ఉందా? కరిగేది కదా, పెట్రోల్ అయిపోయాడు సైకిల్. సో ఆ గిఫ్ట్ ని ఇప్పుడు నాతో పాటు ఆ గిఫ్ట్ ఇచ్చేది ఎవరు? ఆ రోజు ఇలాగే అంటారులేండి. ఇప్పుడు మగ పెళ్లి వారికి, ఆడపెళ్లి వారికి నేను ఒక గేమ్ పెడతా. ఈ గేమ్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళ చేతుల మీదుగా మీకు ఆ గిఫ్ట్. ఓకేనా? లెట్స్ ప్లే. మీ సైడ్ నుంచి ఈ గేమ్ ఆడడానికి మాకు కపుల్స్ కావాలి కొంతమంది, అండ్ ఇట్ సైడ్ నుంచి కూడా కొంతమంది కావాలి. ఓకే, ప్లీజ్ సెలెక్ట్. అద్భుతంగా 3 కపుల్స్ ఇచ్చాడు, ఇటు సైడ్ వచ్చారు. మీరు ఈ టీం కెప్టెన్ గా ఒక్కొక్క బుడగా వీళ్ళందరికీ అందిస్తారు. 3 పేర్స్ కి 3 బెలూన్, మీరు 3 బెలూన్స్ అందిస్తారు. వీళ్ళు యాజ్ యూజువల్ గా ఎడముఖం పెడముఖం వేసుకుని నుంచుని ఉంటారు. ఓకే, వీళ్ళ వెనకాల వీళ్ళిద్దరి మధ్యలో ఒక బెలూన్ ఉంటుంది. అది పడిపోకుండా ఇద్దరు జాగ్రత్తగా అడుగులేస్తూ వెళ్తారు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆ బెలూన్ ని తీసి దాని మీద ఉన్న మేకులు పెట్టారు బొచ్చు మీద, ఆ మేకుల మీద బెలూన్ పెట్టి పేలుస్తారు. చెప్పడానికి ఎంత ఈజీగా ఉందంటే ఆడితే భలే ఉంటది. సో పొజిషన్ అప్పుడే కాదు సార్, మాస్టారు సుందరానికి తొందర ఎక్కువ. ఈ సామెత ఎందుకు పెట్టలే మనం? రెడీ, 3, 2, 1 గో.
కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి కోడంటే కోడి కాదు సుడోకు పదాల కోడి కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి కోడంటే కోడి కాదు సుడోకు పదాల కోడి ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి చేయొద్దు పిచ్చగారడి కోడి యమ్మ తిక్క తిక్క కట్టరోల కోడి పక్క పక్క ఫేస్బుక్ కోడి నీ పుట్టు పగల కొట్టి పోద కూకులల్ల కోడి నేను చెప్పింది ఓ రకం, వీళ్ళు ఆడింది ఇంకో రకం. వీళ్ళు డైరెక్షన్ మారారు, రౌండ్ రౌండ్ గా మారారు. కానీ మీ ఆరుగురులో గురుగారు బా ఎంత స్పీడ్ లో ఆడారంటే వీళ్ళిద్దరు ముహూర్తానికి టైం అయిపోతుంది చాలా ఫాస్ట్. వెల్ ప్లేడ్ ఆరుగురు, థ్యాంక్ యూ. సో స్కోర్స్ వైజ్ చూస్తే మగ పెళ్లి వారు 20 బెలూన్లు పేల్చారు అండ్ ఆడపెళ్లి వారు 18 బుడగలు పేల్చారు. సో కంగ్రాచులేషన్స్ మగ పెళ్లి వారు, మీరే గెలిచారు. ఫోటోలు వచ్చాయి. అరే హెయిర్ స్టైల్ పాడొద్దు, అటు ఇటు తిరగమాక. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇక ఇప్పుడు మన గానా బజానాకి టైం వచ్చింది అండ్ ఇక మన ఆట పాట మొదలు పెట్టాలి. సో చూద్దాం ఎవరు తొందరగా పాడతారో, ఎవరు కరెక్ట్ గా పాడతారో. రెడీయా? లెట్స్ బిగిన్ గానా బజానా. గానా బజానాలో స్క్రీన్ మీద ఒక సినిమా పోస్టర్ రౌండ్ 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 తిరుగుతూ ఉంటది. ఆ తిరుగుతున్నప్పుడు మీరు అదేం సినిమా మీరు గ్రహించి విజిల్ వేస్తే చాలు. ఆ సినిమాలోంచి మీరు ఏ పాట పాడినా ఓకే. రైటా? హియర్ వి గో. ఫస్ట్ పిక్చర్. ఆడపెళ్లి వారు. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాణాలనే పంచుతున్నాడుగా, జెండ కట్టేసిన తుంటరోడానితో తన్నుతుండాలనే తిరుగుకుంటానుగా. పాట కరెక్టా రాగా తర్వాత ఓకే, బట్ వీళ్ళు పాడుతున్నప్పుడు రిథమిక్ గా వెనకాల చప్పట్లు కొడుతున్నారు చూసారు. ఇంకా మంచి భజన ఇది. బాబా ఓకే, రైట్ ఆన్సర్, 1 పాయింట్. రెండో పాటకి రెడీగా ఉన్నారా? దానికి మైక్ అవసరం లే. ఓకే, సెకండ్ పిక్చర్. इंडिया हाइपर सिंह. ఓకే, టైం అప్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కడితే మాకు మేమే మహారాజులం. ఆ తర్వాత దాగి చిందేశం, సరదాగి చిందేశం, మందంతా దిగేదాకా కాలే పాలిస్తాం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరదాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చి నిజం గనకనా. మందంటే ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని సర్కారే బన
అన్నా ఏ తాగుడైన స్వర్గానికి నిచ్చెనా ఈ తాగుబోతు మారడింక సచ్చినా సచ్చినా ఏయ్ మందు బాబులో మేము మందు బాబులో మందు బాగా నేచురల్ వచ్చింది సార్. ఇప్పుడు అర్థమైంది మీ ఇంట్లో వాళ్ళకి మీ ఇద్దరు గురించి. టాస్కా వీళ్ళ డాన్స్ దగ్గర నుంచి చూడటమే పాప వాళ్ళకి పెద్ద టాస్క్. సో ఇటు సైడ్ నుంచి ఇటు పాస్ అయింది అండ్ మీరు కరెక్ట్ గా పాడినందుకు మీకు 1 పాయింట్. సో ఇటు సైడ్ స్కోర్ 2. ఇటు సైడ్ ఇంకా అకౌంట్ ఓపెన్ చేయలేదు మనం, ప్రాబ్లం లేదు. గుర్తురాబోయిన ముందు విజిలేషన్. ఓకే నెక్స్ట్ పిక్చర్. మేస్తారు మీరు విజిల్ అయిపోతే ఎలాగా? ఇటు సైడ్ విజిల్ వేశారు. ఎవ్వరు ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, ఆయన అందరి బంధువులు, జై హో జనతా, ఒక్కరు కాదు 7 సాయం చేసే సాయుధులు, జై హో జనతా వెనుకడుకైపోరు. రైట్ ఆన్సర్. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి? నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం, నీ సరస్సుని మొత్తం ఓ బంతిగా చేస్తే భూగోళం. వెరీ గుడ్, సూపర్, సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో ఇట్ సైడ్ టీమ్ వాళ్ళు లీడింగ్ లో ఉన్నారు, 3 పాయింట్స్ లో ఉన్నారు. మనకి ఫోటో తెలిసినా తెలియకపోయినా విజిలేయండి మేస్తారు. నెక్స్ట్ పిక్చర్. మగ పెళ్లివారు. అమ్మ టైం అయిపోతుంది, ఆ సినిమాలో ఏ పాటను పాడచ్చు? శీతాకాలం ఎండల్లాగా కొంచెం కొంచెం చూస్తావే. Well done, and it said score 1, it said score 3. Here we go, next picture. పరిశానురా పరిశానురా రెండో లైన్ ఏం పాడతారు విందాం. ప్రేమన్నదే పరిశానురా. అయ్యో 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 పోలే అమ్మా, కొట్టదు కొట్టదు. రైట్ ఆన్సర్, 1 పాయింట్. ఓకే నెక్స్ట్ పిక్చర్. మగ పెళ్లివారు. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 చూసానే నిన్ను. తొలిసారిగా చూసాను. రైట్ ఆన్సర్, 1 పాయింట్. ఈ శుభ సందర్భంలో మా గురువు గారు, లాంగ్ హెయిర్ స్టైల్ ఉన్న గురువు గారు అద్భుతమైన డైలాగ్ డెలివరీలు ఇస్తారు. అరే డైలాగులు రా, మామూలు ఉండకూడదురా. ఫీల్ అవుతా చెప్పు. ఒకవైపే చూడు, రెండో వైపు చూస్తే A for apple, B for bat. అలా కాదరా, చూడు చూడు, ఒకవైపే చూడు, ఉప్పు కప్పు రంబు, చూడు జానీ జానీ ఎస్ పాప. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూస్తే మాడిపోతా. ఇంకేమొచ్చు డైలాగులు నీకు? ఏం మాట్లాడుతున్నారా మీద పెయిన్, ఏం మాట్లాడుతున్నారా మీద పెయిన్. మినపిండ్లు మైదా మన వల్ల కాదురా. ఇంకేమైనా వచ్చు? వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, పంచు ఉన్నదే కౌంటర్ లేదు, సర్కిల్ ఉన్నదే సెంటర్ లేదు, ఈడు లోపల ఏలే లేదు, ఎవడి లోపల గోలే లేదు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా,
ఒకే డాన్స్ లో వివిధ రకాల డాన్స్ ఫామ్లు చూశాను నేను. అద్భుతం, సూపర్. సో ఇట్ సైడ్ స్కోర్ 2, ఇట్ సైడ్ స్కోర్ 4. Here we go. Next picture. మగపెళ్లి గారు. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యామురా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానురా, ఒకరికి కన్నయ్య ఒకరికి నువ్వై. రైట్ ఆన్సర్, 1 point. ఓకే, ఇట్ సైడ్ స్కోర్ 4, ఇట్ సైడ్ స్కోర్ 3. నెక్స్ట్ పిక్చర్. మళ్ళీ వీళ్ళే. అరే మామ ఏక పెగ్గల, అరే మామ ఏక పెగ్గల. తర్వాత అరే మామా ఏక పెగ్గల, తమ్ముడు ఏక పెగ్గల. అరే వసూలు 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 పైసా వసూలు. అది టైటిల్ నాకు కూడా తెలుసు. కరెక్ట్ సాంగ్ పాడారు, 1 point. అరే వసూలు 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 మా అమ్మాయి పెగ్గల 2 పాటలు పాడారు వాళ్ళ సినిమాలో. 4 points. ఇక ఇప్పుడు ఇద్దరు ఈక్వల్ స్కోర్ లో ఉన్నారు. మన దగ్గర 2 పాటలు మిగిలాయి. ఈ 2 పాటల లోపల మన లీడింగ్ లోకి ఎవరు వస్తే వాళ్ళే విన్ అవుతారు. రెడీయా? ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఏమండో నాన్నగారు చెప్పండో వన్స్ మోరు. అది స్టార్టింగ్ కాదు కదా సార్. ఓకే, పాస్. అలా జుట్టుతోని నిన్ను చూసి చిన్ని, మై డియర్ చిన్ని. అది కాదమ్మా. ఓకే, 2 టీములు ముక్కలుగా పాడుతున్నారు కాబట్టి 2 టీములకి ఒక్కొక్క పాయింట్ ఇస్తుంది. సో అంటే సినిమా కరెక్ట్ గెస్ చేశారు, సాంగ్ గెస్ చేశారు కాబట్టి ఇది ఫైనల్ సాంగ్. ఈ సాంగ్ గనక మీరు కరెక్ట్ గా పాడకపోతే బామ్మ గారు డాన్స్ చేస్తారు. అంటే మీరు పాడకపోతే, వీళ్ళు పాడితే అప్పుడు మాత్రం బామ్మ గారు డాన్స్ చేస్తారు. చూసుకోండి మరి. లాస్ట్ పిక్చర్. టై బ్రేకర్, మీరు పాడితే మీరు విన్ అవుతారు. 5, 4 పాడండి. రాంగ్ సాంగ్ అండ్ రాంగ్ సినిమా కూడా. అండ్ పాస్. ఓకే, ఇద్దరు పాడలేదు. అయితే బామ్మ గారు డాన్స్ చేయాల్సిందే. कन्याकुमारी करेंगे सवारी, रब ने बना दी जोड़ी अमड़ो अमाड़े. चलो चलवा करी नकी कसनिवा, कट्टिरिना कैपुवा कट्टिलांटी फिगरिवा. సూపర్, వండర్ఫుల్. ఓకే, అండ్ ఇద్దరు 4 పాయింట్స్ దగ్గర ఆగారు. లాస్ట్ సాంగ్ ఇద్దరు పాడలేపారు కాబట్టి గానా బజానా రౌండ్ ఇద్దరు గెలిచినట్టే. కంగ్రాచులేషన్. అలాగే పెళ్లి కొడుకు గారికి పెళ్లి కూతురు గారికి మా తరఫు నుంచి చిన్న కానుకలు ప్లీజ్. మధువేమో అలమేలు వరుడట శ్రీవారు, మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు. ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి.
సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ. ప్రదీప్ గారు స్పెషల్ గా మా డాడీ మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు. మా డాడీ బర్త్డే ఇవాళ. అవునా? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ప్రియమైన ప్రదీప్ గారికి, మీరు నవ్వుతూ ఉంటే నలరాజులా ఉంటారు. మీ మాటలు వింటూ ఉంటే జాబిల్లోని చల్లదనంలా ఉంటుంది. మీరు యాంకరింగ్ చేస్తూ ఉంటే సూర్యునిలోని చురుకుదనంలా కనిపిస్తుంది. ఇటు చిన్న తెర తారలతోనూ అటు పెద్ద తెర తారలతోనూ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా ఎక్స్ప్రెస్ రాజా లాంటి వివిధ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ మధ్య మధ్యలో మా బోటి కామన్ పీపుల్స్ తో కూడా రారండోయ్ వేడుక చేద్దాం లాంటి కార్యక్రమాలను చేస్తూ చిక్కు చిక్కు ప్రశ్నలు అడుగుతూ చిలిపి చిలిపి కామెంట్స్ చేస్తూ వచ్చిన వారందరినీ ఇరుకున పెడుతూ ఆనంద పెడుతూ ఉంటారు. ఎప్పటికీ మీరు ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని బాలీవుడ్ హాలీవుడ్ తారలందరితో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ మీ వృత్తిలో తారాస్థాయికి ఎదగాలని మా హృదయపూర్వకంగా కోరుకుంటూ ప్రేమతో వీరమల్ల మరియు చెల్లావారు అండ్ వారి బంధుమిత్రులు. సో స్వీట్ మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది నిజంగా చాలా స్పెషల్ గా ఉండబోతోంది. నా గ్యాలరీలో ప్లేస్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఎస్ మేడం గారు, ఎలా అనిపించింది మా రారండో వేడుక చేద్దాం? చాలా బాగుంది. పెద్ద మెమరీ మిగిలిపోతుంది మ్యారేజ్ కి ముందు. ఎప్పుడు తలుచుకున్నా సరే లైక్ ఇట్ విల్ బి అ వెరీ స్వీట్ మెమరీ ఫర్ us. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. సార్ మీరు? చాలా ఇంట్రెస్టింగ్ గా మొదలైంది, చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతూ, చాలా హ్యాపీగా ఫన్నీగా ఉంటూ మోర్మలెస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ షోకి వచ్చినందుకు అండ్ ఈ రోజుని వాళ్ళకి అంత స్పెషల్ గా అందించినందుకు. వెళ్ళాలని లేకున్నా వెళ్ళిపోతున్నాం, ఉండాలని ఉన్నా ఉండలేకపోతున్నాం. బాధ్యతల బందీలో మేము తప్పనిసరి అయిపోతున్నాం. తప్పకుండా మరెప్పుడో కలుస్తాం. ప్రియతమా, నేను కంటి పాపలా కనురెప్పల్లా నా ప్రాణంలా చూసుకుంటానని ఎప్పుడూ సంతోషంగా ఉంచుతానని అక్షర సాక్షిగా మాట ఇస్తున్న ప్రియతమా, ప్రేమతో నీ హేమంత్. ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఇద్దరు ఇలా నవ్వుతూ ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. అండ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉండిపోవాలని కోరుకుంటున్నాం. రైట్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మీ అందరికి. అండ్ ఇలాగే ఇద్దరిని కలుపుతూ రెండు కుటుంబాలని ఒకటి చేస్తూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్.